ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా గౌలిదొడ్డి సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. తొలగించిన సబ్జెక్టు అసోసియేట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో 6500 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం టీచర్లు, సబ్జెక్ట్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తొలగింపుతో గత 3 రోజులుగా గురుకుల సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా గౌలిదొడ్డి సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే వారిని విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా గౌలిదొడ్డి సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులు నిరసన ఎందుకు తెలుపుతున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయంలోని అటు గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్లను తొలగించడంపై విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి. ప్రస్తుతం మనము గౌలిదొడ్డి వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉపాధ్యాయులను వెంటనే తీసుకోవాలి, తొలగించిన ఉపాధ్యాయులను తీసుకోవాలని కూడా ఉదయం నుంచి కూడా స్కూల్ బయట కూర్చొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ గౌలిదొడ్డి స్కూల్కి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ నీట్ కావచ్చు, ఐఐటి సంబంధించి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సంవత్సరానికి ఒక 20-30 నుంచి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. అయితే తమకు సంబంధించిన ఫ్యాకల్టీని తొలగించడంపై కూడా విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్డుపైకి వచ్చి తమ నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎట్లాంటి ఎంతమంది ఫ్యాకల్టీ ఉండే, ఎంతమందిని తొలగించారు, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? అన్న, అసలు ఫస్ట్ మేము ఈ స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఈ గౌలిదొడ్డిలో 2 years నుంచి చదువుతున్నా. ఇప్పుడు లేదు, మేము రావడానికి గల కారణం ఏంటంటే, మాకు ఇంతకుముందు ప్రైవేట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఐఐటి ప్రీమియం కాలేజ్ అని చెప్పి 2 exams పెట్టి క్వాలిఫై అయ్యి వచ్చినాం. ఇక్కడ ఐఐటి చెప్తుండే, ఐఐటి నీట్ చెప్తుండే. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఏం చెప్తారు అంటే, కొత్త సెక్రటరీ మేడం వచ్చారు. ఆమె పాస్ చేసిన జీవో ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఫ్యాకల్టీని టర్మినేట్ చేసేసి ఓన్లీ రెగ్యులర్ ఫ్యాకల్టీని పెడదామని వాళ్ళు ట్రై చేస్తారు. సరే, వాళ్ళు వచ్చిర్రు, మేము స్ట్రైక్కి డైరెక్ట్ యాక్షన్ అయితే తీసుకోలేదు, ప్రతి ఒక్క స్టెప్ ఇన్వాల్వ్ అయ్యి వచ్చినాం. వాళ్ళు వచ్చిన ఫ్యాకల్టీ ఏంటంటే కొత్త రెగ్యులర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు డైరెక్ట్ ప్రైమరీ పోస్టింగ్ ఇక్కడ ఇంతకుముందు ఉన్న సార్కి 80 years 70 ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పేది. అంటే ఆల్మోస్ట్ 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. 30-40 ఉన్న ఎక్స్పీరియన్స్ని తీసేసి డైరెక్ట్ పోస్టింగ్ ఇక్కడ ఇస్తే అట్లా నెక్స్ట్ ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ నిన్న నైట్ మేము హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది, చాలామంది స్టూడెంట్స్. అది విషయం తెలిసింది కూడా, అందుకే లోపల ఎన్ని జరుగుతున్నా కూడా ఏం కావట్లేదు, అందుకే మేము రోడ్ ఎక్కడం జరిగింది. నెక్స్ట్ జూనియర్స్కి ఇంతవరకు అసలు లేరు, ఫ్యాకల్టీ లేరు, ఏం లేరు. ఇది రెగ్యులర్ ఐఐటి ఫ్యాకల్టీ కానీ సరిగా లేరు, వాళ్ళు ఆ ఇష్యూ పట్టించుకోవట్లేదు. ప్రిన్సిపల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ ఇక్కడ లేడు, 3 months దాటిపోయింది, అయినా రెగ్యులర్ ప్రిన్సిపల్ లేడు. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మా మీద చేయడం ఖచ్చితంగా మా లైఫ్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ? ఫ్యాకల్టీ ఎంతమంది ఉండే? మన సంవత్సరానికి చొప్పున ఎంతమంది ర్యాంకులు సాధించేవారు? ఆల్మోస్ట్ మొత్తం అన్ని క్లాసెస్ కలిపి ఆల్మోస్ట్ 40 members ఐఐటి రావడం జరిగింది. 40 members ఐఐటి రావడం, ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్ 90%, 90-95% పీపుల్ ఏమంటారంటే 90-95% పీపుల్ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ ఎక్కడో అట్లా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంత టాప్ మోస్ట్ కాలేజ్లలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లను తీసేసి డైరెక్ట్ పోస్టింగ్ ఇక్కడ ఇస్తే వాళ్ళ మేము డౌట్లు అడిగి చెక్ చేసినాం. డౌట్లు అడిగితే వాళ్ళకి ఎలాంటి డౌట్లు రాసలేదు. వాళ్ళకి అసలు ఒక ఎంపీసీ ఫీల్డ్ నుండి కెమిస్ట్రీ లెక్చరర్కి మెయిన్స్ అంటే తెలియదు, ఐఐటీ అంటే తెలియదు. బయట ఈ కాంపిటేటివ్ వల్ల 6th class చదివేటానికి ఐఐటీ అంటే తెలుసు, ఇక్కడ చెప్పడానికి వచ్చిన టీచర్కి ఐఐటీ అంటే తెలియదంట.
అసలు ఇది మాత్రం అన్యాయం. స్టేట్లో బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఇన్ని వెల్ఫేర్లు ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. వాళ్ళకి సపరేట్ సెక్రటరీలు ఉండరు, అన్ని రన్ అవుతున్నాయి. ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్ మీద ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది మాత్రం ఖచ్చితంగా అన్యాయం. అన్న, నువ్వేం చదువుతున్నావు? ఏ క్లాస్, ఏ ఇయర్? ఎట్లా ఉంది ఇప్పుడు కొత్త ఫ్యాకల్టీ నుంచి? ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? నేను యశ్వంత్, నా పేరు యశ్వంత్. నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. అయితే మాకు ఇంతకుముందు ప్రైవేట్ స్టాఫ్ చెప్పినప్పుడు అయితే మొత్తం అంత మంచిగా జరిగిపోయింది. ఒక 2 days తర్వాత, అంటే 2 days నుంచి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళని మన ప్రైవేట్ స్టాఫ్ని తీసేసి రెగ్యులర్ స్టాఫ్ని తీసుకొచ్చారు. వాళ్ళది ఎట్లుందంటే, రెగ్యులర్ స్టాఫ్ అంటే ఎవరంటే వాళ్ళు ఇంతకుముందుకు స్కూల్ లెవెల్లో అంటే పీజీటీ, టీజీటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ప్రమోషన్ పేరు మీద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ చెప్పారు. వాళ్ళ ద్వారా అంటే మేము 2 days అవుతుంది వాళ్ళు మా క్లాసెస్ తీసుకొని, అంటే వాళ్ళని మేము డౌట్స్ అడిగితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ చెప్పడం ఇదే ఫస్ట్, వాళ్ళు 8th అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్పించారు. వాళ్ళ ద్వారా అయితే మాకు ఇప్పుడు మేము రావడానికి ఇక్కడ రావడం కారణం ఏంటన్నా, ప్రతి ఒక్కరు 33 districts నుంచి మ్యాక్సిమం కవర్ అయి ఉంటారు. ఎక్కడో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు, 2 streams ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అన్ని వాళ్ళు పెట్టుకొని ప్రైవేట్లో అయితే కొంతమందికి ఉంటుంది, ఆయన కూడా వాళ్ళు పెట్టుకొచ్చారు. ఏంటంటే ప్రైవేట్ స్టాఫ్ వాళ్ళు చెప్తారో ఇక్కడ అట్లా చెప్తారని వచ్చినాం. వాళ్ళని 2 days కింద టర్మినేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న స్టాఫ్ ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే దేనికి ఓన్లీ ఐపీ వరకే, వాళ్ళు ఎవరు ఐపీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీ చెప్పకుండా కూడా పోయినసారి 468 టాప్ ఎంపీసీలో 436 నేను నాకు బైపీసీ వాళ్ళు చెప్పడం వల్ల అయితే ఏం లేదు. మాకు వచ్చింది ఐఐటి, ఎంపీసీలో ఐఐటి కోసం, బైపీసీలో నీట్ కోసం వచ్చినాం. ఇది సీనియర్ పరంగా. జూనియర్లకు వచ్చేసి ఇప్పుడు జూన్లో వచ్చారు వాళ్ళు. జూన్, జూలై, ఆగస్ట్ 3 months నుంచి వాళ్ళు ఉన్నారు. 3 months నుంచి ఉంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి స్టాఫ్ లేనే లేదు. ఎంపీసీకి, బైపీసీకి, బాటనీ, జువాలజీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీకి స్టాఫ్ లేదు. లేకుంటే ఏం చేసారు, మా సీనియర్ ఫ్యాకల్టీని తీసుకొని అంటే మాకు 2 hours క్లాస్ ఉంటుంది. మాకు 2 hours క్లాస్ చెప్పిన తర్వాత మిగిలిన టైంలో ఏం చేశారు అంటే మా సీనియర్ ఫ్యాకల్టీని తీసుకొని ఆ జూనియర్లో చెప్పడం జరిగింది. వాళ్ళకు దానివల్ల ఏమైంది, మాకు కొంచెం మైనస్. ఎట్లా మాకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టైంలో వాళ్ళ క్లాస్ చెప్పారు. వాళ్ళ క్లాస్ చెప్పి వచ్చారు, వాళ్ళకి అప్పుడు డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి ఎవరు లేరు. అప్పుడు ఇద్దరిని మేనేజ్ చేయడానికి సార్లకు ఇబ్బంది అయింది, మేము దాన్ని సిలబస్ని మేనేజ్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అయింది. అప్పటికి వాళ్ళ మెయిన్ జూనియర్లకు అసలు 3 months నుంచి స్టాఫ్ లేదు. మాకున్నది సెకండ్ ఇయర్ ఒకటన్నా. సెకండ్ ఇయర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎంపీసీల పరంగా పోతుంది అంటే 3 months ఉంది. 3 months అంటే జనవరిలో మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. మెయిన్స్ రాయాలంటే ఇప్పుడు వాళ్ళు ఈ 3 monthsలో ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ కొంచెం ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్ అయిపోగొట్టాలి, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 రివిజన్ చేసుకోవాలి. ఈ టైంలో, ఈ క్రూషియల్ టైంలో ఇది చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు? విద్యార్థులకు సంబంధించి ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు? ఇప్పుడు తొలగించిన ఫ్యాకల్టీకి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే మాకు కొత్త సిస్టంలో అయితే అద్దన్న. నేను 5th క్లాస్ నుంచి సొసైటీలో చదువుతున్నా. ఇంతకుముందు ఆసిఫాబాద్లో చదివినా. ఇక్కడ నేను ర్యాంక్ సంపాదించి ఇక్కడ వచ్చిన, నాతో పాటు అందరు టాపర్లే ఉన్నారు. ఇప్పటివరకు ఒక 7-8 సెక్రటరీస్ని చూసి ఉంటా. ప్రవీణ్ కుమార్ సార్ చాలా మంచిగా చేశారు, అంటే చాలా డెవలప్ చేశారు సొసైటీని. ఇంకా 2-3 ప్రవీణ్ కుమార్ సార్ తర్వాత వచ్చారు. ఏం లేదు, మేము అంటే మన సార్ల సలహాలు తీసుకొని, మా సలహాలు తీసుకొని ఏ స్టెప్ తీసుకున్నా కానీ మమ్మల్ని అడిగేటోరు సార్. ఇదంతా ఇప్పుడు కొత్త సెక్రటరీ 2 months అయింది సార్ అపాయింట్ అయ్యి. ఒక్కసారి కూడా మా కాలేజ్కి వచ్చి మాకు ఎట్లాంటి ఫ్యాకల్టీ ఏం బాధలు ఉన్నాయి అట్లాంటివి తెలుసుకోలేదు. ఈ స్టెప్, ఇంత పెద్ద స్టెప్పు, మా జీవితాలని మార్చే స్టెప్పు మాకు తెలియకుండానే చేసిండు సార్. మాకు తెలియకుండా మన డెమో క్లాసెస్ జరిగినాయి. డెమో క్లాసెస్ జరిగి వాళ్ళని రిక్రూట్ చేసిండ్రు, వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, వాళ్ళకి చెప్పడానికి వస్తలేదు. ఇదంతా మాకు తెలియకుండానే జరిగింది. నేనైతే ఇట్లాంటి సెక్రటరీ ఎప్పుడు చూడలేదు సార్. దాంతోపాటు పొద్దున్న 9 o'clockకి 9కి వచ్చినాం సార్. ఎందరం ఒక 18 మ్యాథ్స్, 18 కంటే కింద వాళ్ళు అందరం. ఇంత ఎండలో మేము వస్తున్నాం. అయినా సరే మేడం ఒక్కసారి కాల్ చేసి కూడా ఇట్లా అష్యూరెన్స్, మీ పాత ఫ్యాకల్టీ వస్తారు, మీ పాత ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళే మీకు ఇట్లా చెప్తారు, కంటిన్యూ అవుతారని ఒక్క కాల్ కూడా చేయలేదు సార్. ఇంత నిర్లక్ష్యమా సార్? మీరే చెప్పండి. ఇక ఇట్లాంటి సెక్రటరీ మేడం ఇక చెప్పండి మీరే. ఈ సిస్టమ్ ఎందుకు బయట ఎస్సీ వెల్ఫేర్లోనే ఎందుకు, బయట బీసీ వెల్ఫేర్లో ఎందుకు లేదు, ఈ ఎస్టీ వెల్ఫేర్లో ఎందుకు లేదు, మైనారిటీస్లో ఎందుకు లేదు, మన ఎస్సీ వెల్ఫేర్ మీద మా మీద ఎందుకు ప్రయోగం ఇది? అంటే రిజల్ట్ పెరుగుతలేదు. అంటే లాక్డౌన్లో ఎన్ని అంటే 15 IIT సీట్లు వచ్చినాయన్న. దాని తర్వాత నెక్స్ట్ ఇయరే 35 డైరెక్ట్ 15 నుంచి 35కి పోయింది. లాస్ట్ ఇయర్ కూడా 40కి పోయింది, 35 to 40. లాస్ట్ ఇయర్ మెయిన్స్లో 22 members 90% ఫస్ట్ మెయిన్స్లో. సెకండ్ మెయిన్స్లో 27 members 90%. 100 members రాస్తే శ్రీ చైతన్యలా, నారాయణలో కూడా చూసుకుంటే ఏందో 2,000-3,000 members రాస్తే దాంట్లో 40-50 members IIT సీట్స్ వస్తాయి. ఇక్కడ 100%లో 40 members వస్తున్నాయి. అంటే ఎఫిషియన్సీ చూడండి ఇక మీరు. ఇట్లాంటి ఫ్యాకల్టీ 20-30 years ఏజ్, 20-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీని తీసేసి డైరెక్ట్ మొక్క మీద టర్మినేట్ అంటే వాళ్ళకి ఎంత అవమానం చూడండి. వాళ్ళు ఇక్కడ కాదు, మా రమణ సార్ అంటే ఉంటారు, మొత్తం ఆల్ ఇండియా చెప్పి వచ్చింది సార్. ఆ సార్ కళ ఏంటంటే
నేను చనిపోయే వరకు కూడా ఇక్కడ చెప్తూనే చనిపోవాలని సార్ మాతోటి హామీ ఇచ్చారు సార్. అతను ఏడుచుకుంటూ వెళ్ళింది సార్. ఆ రోజు ఈ మీటింగ్ పెట్టిన తర్వాత వెళ్ళిపోండి అన్నారు కదా, ఏడుచుకుంటూ వెళ్ళింది సార్. మాకే బాధ వేసింది సార్. అయినా సరే 2 రోజులు ఆగినాం సార్. ఇక మాకు తెలిసింది అలా అంటే సార్లతో మాట్లాడినాం, ఇట్లా ఈ కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుందిరా, ఇది మేము చేయలేం అని చెప్పింది సార్. వాళ్ళు చేయలేరని చెప్పిండ్రు కాబట్టి మేము ఇప్పుడు బయటికి వచ్చినాం. టీచర్ డే రోజు మీరు విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్న ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ కొత్త సిస్టమ్ మాకు అస్సలు వద్దు. మాకు పాత ఫ్యాకల్టీ బాగుంది, వాళ్ళే రావాలా, వాళ్ళ వల్లనే మా రిజల్ట్స్ అనేది రెట్టింపు అవుతుంటాయి సార్, పెరుగుతుండే ప్రతి సంవత్సరం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు పాత ఫ్యాకల్టీని తీసుకురావాలి, కొత్త ఫ్యాకల్టీకి వారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఐఐటి కావచ్చు, నీట్ మంచి ర్యాంకులు సాధిస్తాము. అట్లాంటి సందర్భంలో పాత ఫ్యాకల్టీ తీసుకొచ్చి కొత్త ఫ్యాకల్టీ తీయడం ఏంది? మాకు విద్యా వ్యవస్థను ఇటు ఇక్కడ ఎస్సీ చదువుతున్న గౌలిదొడ్లో చదువుతున్నంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే ఉన్నారు. మా విద్యా వ్యవస్థను, మా జీవితాలను నాశనం చేసేందుకే ప్రభుత్వం కూడా కొత్త ఫ్యాకల్టీ తీసుకొచ్చి మమ్మల్ని గందరగోళ పరిస్థితులను కూడా విద్యార్థులు ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా తొలగించిన ఫ్యాకల్టీని వెంటనే కూడా విధుల్లో తీసుకోవాలని కూడా విద్యార్థులు నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.